హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీరు మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నారని చెప్పే 10 సంకేతాల గురించి చెప్తాను. ప్రతిరోజు మొబైల్ని తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటాము. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వచ్చిందేమో అని చెక్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం డోపమైన్. ఇదివరకు అయితే కాల్స్, నార్మల్ మెసేజెస్ తప్ప ఇంకేం వాడేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టోరీస్, వీడియోస్, మ్యూజిక్ ఇలా ఎన్నో వాటిని యూజ్ చేస్తూ ఉంటున్నాము. వీటి వల్ల మొబైల్తో అవసరం పెరుగుతుంది. తెలియకుండానే గంటలు యూజ్ చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మీకు తెలియకుండానే మీరు వేస్ట్ చేస్తున్నారని చెప్పే 10 విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ 10 విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, ఓవర్ స్లీపింగ్. అతిగా నిద్రపోవడం అంటే బద్ధకాన్ని పెంచుతున్నారని అర్థం. లిమిట్లో లేకుండా అస్తమానం నిద్రపోవడం వల్ల బద్ధకంతో పాటుగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఆలోచనల్లో చేద్దాంలే చూద్దాంలే అన్నట్లే ఉంటారు. మీరు మార్నింగ్ నిద్ర లేవాలన్నా సరే మైండ్ ఇంకా పడుకో అనడం వల్ల లేవలేరు. అంటే కారణం సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువైంది అని అర్థం. మీకు మీరు సర్ది చెప్పుకోకపోయిన నాడు అలారం పెట్టుకున్నప్పటికీ మీరు నిద్ర లేవలేకపోవచ్చు. హాలిడేస్లో కొన్ని రోజులు అలానే ఎక్కువగా నిద్రపోయారు అనుకుందాం. మీ ఆఫీస్కి వెళ్ళే రోజుకి మీరు అనుకున్నట్లుగా నిద్ర లేవగలరా? లేవలేరు. ఎందుకంటే మీరు మీ బాడీకి డిసిప్లిన్ లేకుండా నేర్పుతున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల మీ డైలీ రొటీన్ని మిస్ అవుతారు. అంటే ఎక్సర్సైజ్ చేయడం, తినడం, పనులు చేసుకోవడం లాంటివి. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే బరువు పెరుగుతారు. అందుకే హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. నెంబర్ 2, హిస్టారికల్ హెజిటేషన్. కష్టపడి జాబ్ చేసి ఫెయిల్ అయ్యి ఓన్ బిజినెస్ పెట్టి మీరు అనుకున్న సక్సెస్ రాకపోతే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ మీద మీకు నమ్మకాన్ని కోల్పోకండి. మీరు అనొచ్చు, ఇంత అయ్యాక బాధపడకుండా ఎలా ఉంటామని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు గెలవాలి అనుకున్నప్పుడు దారిలో దెబ్బలు తగలడం ఖాయం. మీరు వాటిని తట్టుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ని చేరుకుంటారు. కష్టానికి ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు వెళ్తారో సక్సెస్ అవడం ఈజీ అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, మ్యూచువల్ ప్రొడక్టివిటీ. ఎదుటివారిని చూసి కంపేర్ చేసుకోవడం తప్పు. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూసి కంపేర్ చేస్తే ఏం జరుగుతుంది? మీరు అనుకున్న మీ గోల్స్ వేరు, మీరు కంపేర్ చేసే విషయాలు వేరు అవ్వచ్చు. కొంత దూరం ముందుకు వెళ్ళాక మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కంపారిజన్ మంచిదే, కానీ హెల్దీ కంపారిజన్ ముఖ్యం. పనికొచ్చే వాటికి పనికిరాని వాటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు దేనికి, ఎందుకు, ఎలా కంపేర్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఆ విషయం మీకు ఎంత హెల్ప్ అవుతుందని. మన జీవితానికి పనికొచ్చే విషయాలలో కంపేర్ చేయడం వల్ల లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఎవరో ఏదో చేస్తున్నారో వాళ్ళలాగే మారాలి అంటే కరెక్ట్ కాదు. ఈ కళల్ని నిజం చేసుకోవడంలో మీకు హెల్ప్ చేసేదే రీలెవెల్. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ చేయకపోయినా పర్వాలేదు. రీలెవెల్లో జాబ్ కోసం ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. రీలెవెల్లో టెక్ కోసం 5 ఎగ్జామ్స్ అండ్ నాన్ టెక్ కోసం 5 ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. రీలెవెల్ మీకు అందిస్తుంది ఎటువంటి ఫీజు లేకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి శాలరీని మీకు అందేలా చేస్తుంది. పేటిఎం, స్విగ్గీ, అప్గ్రేడ్, క్రెడిట్ ఇలాంటి ఎన్నో పెద్ద కంపెనీస్ నుండి జాబ్స్ని అందిస్తుంది రీలెవెల్. మీకోసం శాంపుల్ పేపర్స్, మోక్ టెస్ట్ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి ప్రతి నెల మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ని గిఫ్ట్స్గా పంపిస్తున్నారు. ఎంతోమంది అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా జాబ్ తెచ్చుకున్న వారు ఉన్నారు. రీలెవెల్ ద్వారా ఈ అన్శ్రుత జాబ్ని తెచ్చుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఎగ్జామ్ కోసం స్లాట్ బుక్ చేసి అటెంప్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నెంబర్ 4, క్రోనిక్ ఇండిఫరెన్స్. ఒక్కొక్కరు ఒక్కో కలకంటూ ఉంటారు. అవి నిజం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ఎవరి పర్పస్ వాళ్ళది. బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ మూవ్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్తో చేసే పనులు ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. ఇంట్రెస్ట్ లేకుండా ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోవచ్చు. నెంబర్ 5, డైరెక్షనల్ డిసింట్రెస్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు బోరింగ్గా అనిపించే జాబ్ చేస్తున్నారా? మీ కెరీర్ కోసం మీ ఇంట్రెస్ట్ని బట్టి సెర్చ్ చేస్తున్నారా? మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ ఓసారి మీతో మీరే డిస్కస్ చేయండి. నాకు నచ్చిన పని చేస్తున్నానా? నా ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు వెళ్తున్నానా అని ఆలోచించండి. మీ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, మీరు మీ లైఫ్లో మీ టైంని వేస్ట్ చేస్తున్నారు అని అనిపించకూడదు. మీ జాబ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వకపోతే ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, మీకు వెలుగుని ఇచ్చే వాటి కోసం టైంని ఇవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేని పనులు చేయడం వల్ల మీ వర్క్ని ఎంజాయ్ చేయలేరు. నెంబర్ 6,
రిపిటేటివ్ సైకిల్స్. మైండ్ సోషల్ మీడియా కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాని గంటలు యూజ్ చేస్తే నిమిషం యూజ్ చేసామనే ఫీలింగ్ వస్తుంది. అంతలా ఎడిక్షన్కి కారణమవుతుంది. తెలియకుండా ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేసి ఎదుటివారి మీద కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటాము. కొన్నిసార్లు ఏదో సాధించాలి అనుకుంటా ఇంకేవో చేస్తూ ఉంటాము. కారణం డిస్ట్రాక్షన్. మీరు మొదట్లోనే ఎన్ని రోజులు ఎంత టైంని వేస్ట్ చేస్తున్నామని తెలుసుకోవాలి. మీ గోల్స్కి అడ్డు వచ్చే డిస్ట్రాక్షన్స్ని మీరు పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. నెంబర్ 7, మెంటల్ మెయింటెనెన్స్. మీరు ఎలా మీ హెల్త్ని మెయింటైన్ చేస్తున్నారో నేను అడిగేది మీ ఫిజికల్ హెల్త్ గురించి కాదు, మీ మెంటల్ హెల్త్ గురించి అడుగుతున్నాను. మీ ఫిజికల్ హెల్త్ కోసం మీరు ఎక్సర్సైజ్ అలా ఎన్నో చేస్తారు. మీ మెంటల్ హెల్త్ కోసం అలా ఎన్నో చేయాలి కదా. మెంటల్ హెల్త్ కోసం ఎక్సర్సైజ్ అంటే ఏం లేదండి, పజిల్స్, బుక్స్ చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది. నెంబర్ 8, అన్ఇన్స్పైరింగ్ కంఫర్ట్. ఇన్స్పిరేషన్ అనేది పవర్ఫుల్ మోటివేషన్. ఈ ఇన్స్పిరేషన్ గురించి చెప్పాలంటే మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. కారణం వాళ్ళు ఎన్నో గొప్ప విషయాలు సాధించారని చెప్పొచ్చు. మనం కూడా అలా ఎదగాలి, సాధించాలి అని కోరుకుంటాం. కొన్నిసార్లు అనుకోవడం వరకు మాత్రమే ఆగిపోతాం, చేతుల్లో చేయలేం. ఎందుకంటే సాధించాలి అని అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టకపోతున్నామని అర్థం. నెంబర్ 9, అన్వాంటెడ్ లైఫ్ స్టైల్. మీరు అనుకున్నట్లుగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారా? మ్యాక్సిమం నో అని చెప్తారు. మనిషికి అవసరమయ్యేవి తిండి, బట్ట, ఇల్లు. కానీ అనవసరమైన జల్సాలకి వెళ్తే ఎంత డబ్బున్నా సరే సరిపోదు. మిమ్మల్ని ఖర్చు పెట్టద్దు అని చెప్పడం లేదు, అనవసరంగా ఖర్చు పెట్టద్దు అని చెప్తున్నాము. మీ లైఫ్ స్టైల్ హెల్తీగా మెయింటైన్ చేయండి. ఫుడ్ విషయంలో అయినా మనసు విషయంలో అయినా సరే మీ మనసుకి ప్రశాంతతనిచ్చే వాటిలో మీ టైంని స్పెండ్ చేయండి. లాస్ట్ వన్, నెంబర్ 10, సెల్ఫ్ ఐసోలేషన్. అందరిలో ఎక్కువగా కలవకుండా మీకు మీరుగానే ఉంటున్నారా? కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం మంచిదే కానీ ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, నలుగురితో మాట్లాడాలి, ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడే మీకు అందరి అనుభవాలు, ఆలోచనలు తెలుస్తాయి. ప్రపంచం గురించి అనుభవం కూడా పెరుగుతుంది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండకుండా నలుగురితో సరదాగా మీ టైంని స్పెండ్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 10 టాపిక్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.